ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఈనాటి మనల్ని బలపరిచే దేవుని వాగ్దానము, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని లేఖనము తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే, అనగా దేవుడి ఆయుష్ని నీవు పూర్తిగా నీ జీవితంలో నీవు అనుభవించాలంటే ఆయన చెప్పే మాటలు నీవు అంగీకరించాలని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. కనుక ప్రియులారా, మనం ఏ విధంగా ఆయన మాటలు అంగీకరించాలో, ఏ విధంగా మన జీవితాలు ఉంటే మనం దీర్ఘాయుష్మంతులం అవుతామో దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం గమనించినట్లయితే, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని వ్రాయబడింది. ప్రియులారా, మనం మన జీవితంలో దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ముందేం చేయాలండి? మన తల్లిదండ్రులను సన్మానించాలి, అంటే గౌరవించాలి, వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలని ప్రభు లేఖనం తెలియజేస్తుంది. మన జీవితం ద్వారా వారిని అగౌరవపరచకూడదు, వారిని ఇబ్బందులు పెట్టకూడదని ప్రభు లేఖనము తెలియజేస్తుంది. ప్రియులారా, మరొక చోట వ్రాయబడి ఉంది, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవునని వ్రాయబడింది. ప్రియులారా, మనం మన జీవితంలో దీర్ఘాయుష్షు కలిగి ఉండాలంటే మన తల్లిదండ్రులను దూషించకుండా వారిని సన్మానించాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, మన జీవితంలో మన తల్లిదండ్రులు గౌరవించేవారిగా ఉండాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కనుక ఒకవేళ మన జీవితాల్లో మన తల్లిదండ్రులను గౌరవించలేని పరిస్థితుల్లో ఉన్నామా, గౌరవిస్తున్నామా అనేది మనకు మనం పరిశీలించుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇంకా నీ జీవితంలో నీ తల్లిదండ్రులను నీవు గౌరవించలేని పరిస్థితిలో ఉన్నావేమో, ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేట నీకు తెలియజేస్తున్నాను. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఖచ్చితంగా నువ్వు మీ తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రేమ, అభిమానం కలిగి ఉండాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఒకవేళ మీరు ఇంకా కలిగి ఉండలేనట్లయితే ప్రియులారా, ఇకపైన దేవుని వాక్యం మీతోనే మాట్లాడుతుంది కనుక, ఈ వింటున్న మాట నీకే కనుక దయచేసి నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని ప్రభు పేట నీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంది, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురని వ్రాయబడింది. ప్రియులారా, మన జీవితంలో క్షేమము కలిగి ఉండాలంటే రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. మొదటగా మన జీవితంలో మనం దీర్ఘాయుష్మంతులు కావాలంటే మొదటిగా మనము మన తల్లిదండ్రులను గౌరవించే వారిగా ఉండాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది, వారిని దూషించకూడదని తెలియజేస్తుంది. అలాగే రెండవదిగా మనం క్షేమముగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడే వారిగా ఉండాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, మనం ఆయన సన్నిధికి భయపడి ఆయన యందు భయభక్తులు కలిగి ఇదిగో తల్లిదండ్రుల పట్ల మనము సన్మానించేటట్టు, వారి యందు గౌరవం కలిగి వారిని ప్రేమించేటట్టు ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. తండ్రి, మీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా, ఇట్టి రీతిగా మీ వాక్యమును వినుటకు మీరిచ్చిన సమయం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఇదిగో తండ్రి ప్రభువా, ఇదిగో నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదని మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి ప్రభువా, ఇదిగో నాయన ప్రభువా, మొదటిగా మేము దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మా తల్లిదండ్రులు సన్మానించాలని, వారిని దూషించకూడదని మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రభువా, రెండవదిగా ఇదిగో మేము క్షేమము కలిగి ఉండాలంటే నాయన మీ యందు భయభక్తులు కలిగి మీ సన్నిధికి భయపడేవారిగా ఉండాలని మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. అట్టి రీతిగా మీ యందు భయభక్తులు కలిగి మీ సన్నిధిని భయపడేవారుగా ఉండే కృప మాకు అనుగ్రహించమని
మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే కృప మాకు దయచేయమని, ఇదిగో క్షేమము కలిగి దీర్ఘాయుష్మంతులగినట్లు మీరే మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.